Hi friends, నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే ఏపీ సెట్స్ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి 2023-24 అకాడమిక్ ఇయర్ గాను ఏ యూనివర్సిటీలో ఏ సెట్స్ మెయింటెనెన్స్ చేస్తారనేటటువంటి విషయాన్ని మనం ఈరోజైతే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తద్వారా నేను పెట్టే విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 23 జనవరి 2023న మనకి ప్రొఫెసర్ వై నజీర్ అహ్మద్ సెక్రటరీ గారు అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రెస్ నోట్లో ఏముందంటే, ఐఎమ్ డైరెక్టెడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద APSCH ఈజ్ కండక్టింగ్ వేరియస్ ఎంట్రన్స్ టెస్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ప్రోగ్రామ్స్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ UG, PG and PhD admissions. The tentative schedule for conduct of various common entrance tests for the academic year 23 is given below. Dear friends, ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేటటువంటి డిగ్రీ అంటే BA, BCom, BSc, BBM, BCA, అదేవిధంగా PG, MA, MCom, MSc, అలానే PhD అంటే రీసెర్చ్ చేసేటటువంటి కోర్సులకు మీకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంటుంది. వాటికి సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూల్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2023. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ ప్రకారం APSCH సెట్స్ 2023 సెట్స్ ఇక్కడ మనకి టెంటేటివ్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అందులో మీరు EAP సెట్ MPC అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, P అంటే ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, MPC చదివినటువంటి వాళ్ళు అంటే ఇంటర్మీడియట్లో MPC చదివినటువంటి వాళ్ళకి ఈ టెస్ట్ అనేది 15 నుంచి 22 మే 2023 జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు బైపీసీ చదివి ఉన్నట్లయితే వారికి 23 నుంచి 25 మే 2023 కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ సెట్ అంటే ఎవరైతే ఇంజనీరింగ్ సెట్ రాస్తారో వారికి 5th మే 2023 అన్నమాట, మే. తర్వాత PG సెట్ అంటే పాలిటెక్నిక్ చదివి వారు సెట్ ఎగ్జామ్ అనేది రాస్తారు అంటే ఇంజనీరింగ్కి, వాళ్ళకి 28 నుంచి 30 మే 2023 కండక్ట్ చేస్తారు. తర్వాత ఐసెట్ అనమాట. ఐసెట్ అంటే మనం MBA, MCA చదవడానికి ఉపయోగపడుతుంది. సో వీరు BSc కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి, మరి అదేవిధంగా BCom, BA మొదలైనటువంటి వారికి అయితే ఈ యొక్క ఐసెట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ సెట్ అనేది 25, 26 ఈ 2 తారీఖుల్లో మనకి మే 2023న జరుగుతుందన్నమాట. తర్వాత లా సెట్ అంటే మనం ఇంటర్మీడియట్ ద్వారా కూడా మీరు లా చదవచ్చు అంటే 5 years LLB, తర్వాత డిగ్రీ తర్వాత అయితేనేమో 3 years LLB ఉంటుంది. వారు లా సెట్ అనేది రాయవలసి ఉంటుంది అంటే అడ్వకేట్స్ అవన్నీ అవటానికి మనకి లా సెట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో దీని ఎగ్జాము 20 మే 2023 కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎడ్సెట్ అంటే ఎవరైతే ఎడ్సెట్ అంటే BEd చదివేటటువంటి వాళ్ళు అంటే స్కూల్ టీచర్స్ వాళ్ళకి ఎడ్సెట్ అనేది పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి 20 మే 2023 జరుగుతుంది. తర్వాత PG సెట్ అంటే ఎవరైతే MA
ఎంకామ్ తర్వాత ఇట్లాంటి కోర్సెస్కి కొన్ని పీజీ సెట్ అనేది పెట్టడం జరిగింది. సో వాటికి 6 నుంచి 10వ తారీఖు జూన్ 2023 వరకు జరుగుతుంది. తర్వాత ఆర్ సెట్ అని అంటాము. ఆర్ సెట్ అంటే రీసెర్చ్ సెట్. అంటే మనకి ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఎవరైతే పీజీ కంప్లీట్ చేశారో పిహెచ్డి చేయడానికి రాసేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఆర్ సెట్ అంటారనమాట. ఈ ఆర్ సెట్ అనేది 12 నుంచి 14 జూన్ 2023కి జరుగుతుందన్నమాట. సో మీరు క్లియర్గా గమనించండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే 8 రకాలైనటువంటి టెస్టులను కండక్ట్ చేస్తారు. ఆయా టెట్ 2 అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ యొక్క ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మరి ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, మరి వాటి కన్వీనర్ ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ యొక్క ఉమ్మడి పరీక్షలను 10 యూనివర్సిటీ వాళ్ళైతే మనకి కండక్ట్ చేస్తున్నారు. సో అందులో ఈఏపీ సెట్ వచ్చేపాటికి జేఎన్టీయు అనంతపురం వారు, కన్వీనర్ వచ్చి శోభా బిందు గారు. ఈ సెట్ జేఎన్టీయు కాకినాడ కృష్ణమోహన్ గారు. పీజీ ఈ సెట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఆర్వీఎస్ సత్యనారాయణ గారు. ఐసెట్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం, దానికి కన్వీనర్గా మురళీకృష్ణ గారు వ్యవహరిస్తారు. ఎడ్సెట్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం రాజేంద్ర ప్రసాద్ గారు. తర్వాత లా సెట్ వచ్చేపటికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు హరిబాబు గారు. తర్వాత పిఈ సెట్ కూడా అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు పిపిఎస్ పాల్ కుమార్ గారు. పీజీ సెట్ వచ్చేపటికి ఆంధ్ర విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం రమణయ్య గారు. ఆర్ సెట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి దేవప్రసాద్ రాజు గారు. మరి చివరిగా ఏడి సెట్ అంటే ఎడ్ సెట్ వచ్చేపటికి డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ కడప వాళ్ళైతే సురేంద్రనాథ్ రెడ్డి గారు కన్వీనర్గా వ్యవహరిస్తారు. సో ఈ విధంగా మనం ఒక్కొక్క ఉమ్మడి పరీక్ష ఏ ఏ తేదీల్లో జరుగుతూ ఉన్నాయి, మరి ఏ యూనివర్సిటీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది ఏ సెట్లకి, మరి అదేవిధంగా ఏ సెట్లకి కన్వీనర్ ఎవరో కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో కాబట్టి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే వీటి గురించి మీకు టైం టు టైం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, మరి ఏ విధంగా ప్రాసెస్ వెళ్ళాలి, మీకు ర్యాంకింగ్ ఏ విధంగా వస్తుంది, తర్వాత ఏ విధంగా సీట్లు కేటాయిస్తారనేటటువంటి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే ఇస్తాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇచ్చేటటువంటి విద్య ఉద్యోగ వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నింటినీ కూడా మీ యొక్క భవిష్యత్తుకి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని నా నమ్మకం. సో అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.